హాయ్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్ అన్న బ్రాంచ్ ఏ కాలేజీలో ఉంటే ఆ కాలేజీలలో టాప్ కాలేజెస్ ఏంటి, నెక్స్ట్ ఆ కాలేజీలో ఏ ర్యాంక్స్కి క్లోజ్ అయ్యాయి అన్న విషయం ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను. బట్ ఇదేంటంటే స్టార్టింగ్ ర్యాంక్స్ ఏంటి, క్లోజింగ్ ర్యాంక్స్ ఏంటి అంటే ఆ కాలేజీలో ఏ స్టార్ట్ అయినా ఏది క్లోజ్ అయింది. బట్ ఇండివిజువల్గా కాలేజ్ వైజ్గా నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను, మోస్ట్లీ 1-2 డేస్లో. అప్పుడు ఛానల్కి వెళ్ళి చూడండి. కేటగిరీ వైజ్గా అంటే బీసీఏ, బీఈసీ అట్లా కేటగిరీ వైజ్ కూడా నేను వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి, మీకు అవైలబుల్గా ఉంటుంది. అయితే ఇప్పుడు దీని కోడ్ వచ్చేసి CSM, కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఈ బ్రాంచ్ని చాలా బూమ్ అవుతుంది సిఎస్సి తర్వాత. సో CSM అని పిలుస్తారు. సో ఇందులో కనుక చూస్తే ఫస్ట్ ప్లేస్ ఉన్న కాలేజ్ గాయత్రి విద్యా పరిషత్. ఇందులో కనుక స్టార్టింగ్ ర్యాంక్ కనుక చూస్తే 1117 ర్యాంక్ తోటి స్టార్ట్ అయ్యి 51,000 వరకు క్లోజ్ అయ్యాయి. ఇందులో 48 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫీ వచ్చేసి 75,000. ఇది రీజియన్ వచ్చేసి AU రీజియన్ కిందకి వస్తుంది, విశాఖపట్నంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి GPR ఇంజనీరింగ్ కాలేజ్, ఇది వచ్చేసి కర్నూలు ఉందండి. మనకు ఇది SVU కేటగిరీ రీజియన్ కిందకి వస్తుంది. ఇందులో 77,096 సీట్స్ ఉంటే 2300 నుంచి ర్యాంక్ స్టార్ట్ అయ్యి 1,38,000. అయితే ఇందులో 1,38,000 అన్నది సో ఇది స్పెషల్ కేటగిరీ ర్యాంక్లో క్లోజ్ కావడం జరిగింది. లైక్ క్యాప్ కానీ లేదనుకుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ NCC కోట కింద. సో నేను కాలేజ్ టాప్ ఆర్డర్ ఇండివిజువల్గా కూడా ఒక వీడియో చేస్తాను, టాప్ 20 కానీ 30 కానీ. సో అక్కడికి వెళ్ళండి, అక్కడ విడివిడిగా మీకు తెలుస్తుంది. బట్ ప్రాబబుల్గా అయితే ఎంత ర్యాంక్ స్టార్ట్ అయ్యి ఎంత క్లోజ్ అయ్యాయి అన్న గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి సో ఈ కాలర్లో చూపించిన అన్ని ఉమెన్స్కి సంబంధించిన కాలేజీలు అండి. సో శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇది వచ్చేసి భీమవరంలో ఉంది. ఇది AU రీజియన్ కిందకి వస్తుంది. ఇందులో స్టార్టింగ్ ర్యాంక్ కనుక చూస్తే 2500 నుంచి స్టార్ట్ అయ్యి 98,000 వరకు క్లోజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మోహన్ బాబు యూనివర్సిటీ, ఇది మనకు చూస్తే రంగంపేటలో ఉంది. ఇందులో కనుక చూస్తే 3,000 నుంచి ర్యాంక్ స్టార్ట్ అయ్యి 97,000కి క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది మనకు 4,000 ర్యాంక్ నుంచి స్టార్ట్ అయ్యి 1,37,000. ఇంతకుముందే చెప్పాను, చాలామంది ఇండివిజువల్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు, కొంచెం తెలియక కూడా మిగతా వీడియో ఛానళ్ళలో కూడా చెప్తున్నారు, ఇంత పెద్ద ర్యాంక్కి ఏదో చెప్తున్నారు అది. బట్ ఇది ఏంటంటే కేటగిరీ. అందుకే నేను వెంటనే మన కోసం నేను ఇండివిజువల్ టాప్ 20 కాలేజెస్ ఏముంది అందులో కేటగిరీ వైజ్గా BCA, BCD అని అలా ఇండివిజువల్గా కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంత పెద్ద ర్యాంక్లకు సీట్లు రావడం జరిగింది, ఇండివిజువల్గా జనరల్గా ఎంత ర్యాంక్కి క్లోజ్ అయింది అన్న దాని గురించి కూడా నేను చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇలా మోహన్ బాబు యూనివర్సిటీ తర్వాత నెక్స్ట్ ఉన్న కాలేజ్ విషయానికి వస్తే విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ వచ్చేసి RBR అండ్ JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది గుంటూరులో ఉంది. ఇందులో కనుక చూస్తే 5,000 నుంచి ర్యాంక్ స్టార్ట్ అయ్యి 1 lakh వరకు క్లోజ్ అయింది. నెక్స్ట్ అనిల్ నేర్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇందులో వచ్చేసి 5,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,45,000కి క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాసిరెడ్డి వెంకటరెడ్డి టెక్నాలజీ గుంటూరులో ఉందండి. ఇందులో కనుక చూస్తే 5,000 నుంచి ర్యాంక్ స్టార్ట్ అయ్యి 1,38,000. సో ఇందులో ఆల్మోస్ట్ అనిల్ నేర్కొండ ప్లస్ వాసిరెడ్డి వెంకటరెడ్డిలో కూడా 100+ అయితే సీట్స్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇందులో కనుక 48 సీట్స్ ఉన్నాయి. 6,000 ర్యాంక్ నుంచి స్టార్ట్ అయ్యి 1,38,000కి క్లోజ్ అయింది. నెక్స్ట్ GVP కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ PG కోర్సెస్, ఇందులో కనుక చూస్తే 48 సీట్స్ ఉన్నాయి. 6,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,49,000కి ఎండ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి రైజ్ కృష్ణ అండ్ సాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ కనుక చూస్తే ఇది ఒంగోలులో ఉంది. ఇందులో 6,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,30,000కి ఎండ్ అయింది. నెక్స్ట్ MVGR కాలేజ్లో కనుక చూస్తే 7,000 స్టార్ట్ అయ్యి 1,45,000కి ఎండ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ కనుక చూస్తే ఇందులో 7,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,39,000కి ఎండ్ అయింది. సో బట్ ఇక్కడ మీకు ఇంత పెద్ద ర్యాంక్ రావడానికి రీజన్ ఏందన్న తెలియాలంటే నెక్స్ట్ వీడియో చూస్తే కానీ మీకు అర్థం కాదు. నెక్స్ట్ వచ్చేసి ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కనుక చూస్తే ఇందులో 7,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,27,000కి వెళ్ళింది. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర కాలేజీలో కనుక చూస్తే 8,000, 1,49,000.
నెక్స్ట్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ 8,000 స్టార్ట్ అయ్యి 1,35,000. నెక్స్ట్ మోహన్ బాబు యూనివర్సిటీ, ఇది సెకండ్ యూనివర్సిటీ అండి, అది ఫస్ట్ యూనివర్సిటీ, ఇది సెకండ్ యూనివర్సిటీ. ఇలా 8,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,49,000 44,000 దాకా వెళ్ళింది. నెక్స్ట్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇందులో కనుక చూస్తే 8,500 స్టార్ట్ అయ్యి 1,11,000కి ఎండ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన్ లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కనుక చూస్తే ఇలా 8,600 స్టార్ట్ అయ్యి 1,30,000 వరకు ఎండ్ అయింది. నెక్స్ట్ శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కనుక చూస్తే 8,000 స్టార్ట్ అయ్యి 1,41,000. నెక్స్ట్ అపోలో యూనివర్సిటీ, ఇందులో 8,900 నుంచి స్టార్ట్ అయ్యి 1,21,000. నెక్స్ట్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, ఇందులో 9,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,47,000. నెక్స్ట్ జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కనుక చూస్తే 9,973 నుంచి 1,48,000. నెక్స్ట్ ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ లక్ష్మారెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 10,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,15,000. నెక్స్ట్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ 1,1100 నుంచి స్టార్ట్ అయ్యి 1,51,000. నెక్స్ట్ సెయింట్ యాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కనుక చూస్తే 11,000 నుంచి చూస్తే 1,24,000. నెక్స్ట్ న్యూటన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ చూస్తే కనుక 13,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,48,000. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కనుక చూస్తే 13,000 నుంచి స్టార్ట్ అయ్యి. నెక్స్ట్ వచ్చేసి మల్లినే లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కనుక చూస్తే ఇది సపరేట్ ఉమెన్ కాలేజ్ అండి, ఇందులో స్టార్టింగ్ ర్యాంక్ 14,000 స్టార్ట్ అయ్యి 1,44,000కి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 14,000 నుంచి వెళ్ళి 1,50,000. నెక్స్ట్ గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 14,000 నుంచి 1,29,000. నెక్స్ట్ శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ కనుక చూస్తే 15,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,18,000కి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ కాలేజ్, ఇందులో కనుక చూస్తే 15,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,26,000. నెక్స్ట్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ కనుక చూస్తే ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కనుక చూస్తే 15,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,51,000కి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చి గాయత్రి విద్యా పరిషత్ వాళ్ళది సపరేట్ ఉమెన్ కాలేజ్ ఉంది, ఇందులో 15,000 స్టార్ట్ అయ్యి 1,50,000కి ఎండ్ అయింది. నెక్స్ట్ అన్నమాచార్య, అట్లాగనే తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇలా నేను చిన్నగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. స్టార్టింగ్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్, కాలేజ్ ఫీస్ ఎంత ఉన్నాయి నెక్స్ట్ చూసుకోండి మీరు. కాలేజ్ కోర్స్ అన్నది ఇంపార్టెంట్ చాలా. సెంచూరియన్, తర్వాత శ్రీ వెంకటేశ్వర, తర్వాత ఆదిత్య, నెక్స్ట్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, నెక్స్ట్ లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, క్యూఐసి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ పొట్టి శ్రీరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విజ్ఞాన్స్ నిరుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్, సో అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ నరసింహారావు పేట ఇంజనీరింగ్ కాలేజ్. సో చాలా కాలేజెస్కి అయితే అరౌండ్ మనకు ఒక 100 కాలేజెస్ అయితే 112 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో వాటి కాలేజ్ యొక్క ఇక్కడ సపరేట్ కలర్ కోడ్స్ ఇచ్చినవి మాత్రం మనకు ఉమెన్స్ కాలేజెస్ అండి. ఆ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, ఆ కాలేజ్లో ఎంత కాలేజ్ ఫీ ఉంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి, స్టార్టింగ్ ర్యాంక్ ఎక్కడ స్టార్ట్ అయింది, క్లోజింగ్ ర్యాంక్ ఎక్కడ క్లోజ్ అయింది, సో ఇలా మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే సపరేట్గా టాప్ ఒక 30 కాలేజెస్లలో ఇండివిజువల్గా ఏ సీట్ నుంచి స్టార్ట్ అయింది, ఏ సీట్కి ఎంత అయిందన్న ఒక వీడియో కూడా నేను మీకోసం ప్రొవైడ్ చేస్తాను. అట్లాగనే ఒకవేళ మీకు అవసరం ఉంది మాకు చేయండి సార్ అంటే బీసీఏ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అట్లా అన్ని కేటగిరీకి సంబంధించిన వీడియో కూడా మోస్ట్లీ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇలా అరౌండ్ ఒక 113 కాలేజెస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. సిఎస్ఎం కంప్యూటర్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్కి సంబంధించి అంటే 1,00,000 ర్యాంక్ సీట్ వరకు కూడా మీకు వచ్చిన అవకాశం అయితే ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్ అన్న బ్రాంచ్, ఎందుకంటే సిఎస్సి తర్వాత నెక్స్ట్ స్కోప్ ఆ రేంజ్లో ఉన్న బ్రాంచ్ ఏంటి అని అంటే సిఎస్ఎం మాత్రమే. ఎందుకనంటే కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, అలాగనే ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ అన్న బ్రాంచ్ కూడా మిక్స్ అయి ఉంటుంది కాబట్టి సో సిఎస్సి తర్వాత ఆ రేంజ్లో స్కోప్ ఉన్న బ్రాంచ్ ఇదే కాబట్టి వీటి కోసం నేను సపరేట్గా
వీడియో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడే కనుక ఛానల్కి ఎవరన్నా మీరు కొత్తగా వస్తే మాత్రం ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ అంటే సిఎస్సి కానీ ఈసీ కానీ అలా చాలా వీడియోస్ అయితే మీకోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కొంచెం ఛానల్ లోపలికి వెళ్ళండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఉన్న వీడియోస్ కనుక అప్లోడ్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అయితే ఇందులో యాక్చువల్గా అయితే సెకండ్ ప్లేస్లో ఉన్న కాలేజ్ ఏంటి అని అంటే సెకండ్ ప్లేస్లో ఉన్న కాలేజ్ మనకు విఆర్ సిద్ధార్థ అయితే ఉండడం జరిగింది. సో విఆర్ సిద్ధార్థలో మనకు ఏమైంది అని అంటే అందులో విఆర్ సిద్ధార్థ కాలేజీలో ప్రస్తుతానికి ఎంసెట్ ద్వారా మనకు కౌన్సిలింగ్ జరగట్లేదు అని తెలిసింది, కాబట్టి అందుకే దీన్ని హైడ్ చేసి పెట్టడం జరిగింది. సో ఎనీహౌ ఒకవేళ కనుక కౌన్సిలింగ్ వస్తే మాత్రం చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.